పావుగొడ సీతాలు అమ్మవారు. ముందుగా ఇక్కడ సీతాలు అమ్మవారు వెలసింది. 42 బీజాక్షరాలతో ఉంటుంది ఇక్కడ అమ్మవారు. 5000 ఏండ్ల క్రిందట అమ్మవారు ఉంది. ఒకసారి కలలోకి వచ్చి ఈ భూమి కింద నవగ్రహాలు ఉన్నాయి, పూజ చేయండి అని అమ్మవారు చెప్పారు. ఇక్కడ అమ్మవారి గుడి ముందుగా ఉండేది, తర్వాత శనీశ్వరునికి ప్రసిద్ధి చెందింది. పావుగొడ లేదా పాముకొండ అని కూడా అంటారు. కర్ణాటక రాష్ట్రంలోని ఈ శనీశ్వర ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఆలయం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎత్తైన గోపురాలతో, శిల్పకళ తోరణాలతో అత్యంత కళాత్మకంగా ఉంటుంది. ఇది తుమ్కూరు జిల్లా కిందికి వస్తుంది. శని దోషాలు పోవడానికి చాలామంది ఇక్కడికి వస్తారు. ఈ శీతలాంబిక అమ్మవారిని దర్శనం చేసుకొని ధ్యానం చేస్తే పెండ్లి కాని పిల్లలకి మాంగళ్య పూజ చేసి తప్పకుండా పెళ్ళి అవుతుంది. సంతానం ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ శీతల యంత్రాన్ని స్పర్శించి ధ్యానం చేస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శనీశ్వరునికి రుద్రాభిషేకము, తైలాభిషేకము, అన్ని పంచామృత అభిషేకాలు చేస్తారు. ఇక్కడ సప్తమ శని, ఏలినాటి శని, అన్ని శని దోషాలు కూడా నివారణ అవుతాయి. శీతలాంబిక శీతల యంత్రము అని కొండ మీద యంత్ర ప్రాజెక్ట్ ఇచ్చాడు 400 సంవత్సరాల కింద. ఈ పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ 30 మంది ఉన్నా వాళ్ళ పరంగా మనం ధ్యానం చేసుకున్నాం, వాళ్ళ చేతిలో మాంగాలి పూజ చేసుకున్నా ఖచ్చితంగా 4 నెలలు పెళ్లి అయిపోతుంది. మనకి వేరే ఏమే సమస్య ఉండవు. సంతానం, ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం, ఆరోగ్యం, రాజకీయం, కోర్టు కచేరీ, సంవత్సరానికి ఏమే సమస్య ఉన్నా ఈ శీతలా యంత్రాన్ని స్పర్శ చేసి ధ్యానం చేసుకుని నేను తీర్మించి ఈ షణ్మాత్మ దేవస్థానం మీకు వృద్ధి కావాలంటే 1954లో షణ్మాతం పోటా పెట్టి పూజ చేస్తున్నట్టు షణ్మాత్మ దేవస్థానం కడదామని సంకల్పం చేసినారు. శనిదేవుని ఒకటి కడితే వృద్ధి కాదు, నవగ్రహ స్థానం చేసి శనిమహాత్మ పేరు పెట్టి మంచి వృద్ధి అయితేనే 1955లో నవగ్రహ మందిరం అని చేస్తారు. అట్ట శనిమహాత్మ దేవస్థానం. ఇప్పుడు వచ్చిన భక్తాదులు నవగ్రహాలకి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, తైలాభిషేకం చేసుకుంటే మనకి పంచమ శని, అష్టమ శని, సప్తమ శని, 7 నాటి శని, కాక స్పర్శ, కాక మృత దోష, కాక గురోపేష దోష, ఇట్లా ఏమే దోషాలున్నా ఈ శనీశ్వరు దర్శనం చేసే తైలాభిషేకం చేసి అన్ని శని దోషాలు నివారణ అవుతాయి. కార్తికేయుడు స్వామి అన్ని సర్పాలకి ప్రభువైన సుబ్రహ్మణ్యునిగా పూజింపబడతాడు. కొక్కే సుబ్రహ్మణ్యం. ఇక్కడ ఆశ్లేష బలిపూజ, నాగదేవత పరిహారం చేయించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. నాగదోష పరిహారాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా సర్పహత్య దోషం, ఆశ్లేష బలిపూజ, నాగ ప్రతిష్ఠ పూజ చాలా నిష్టగా నిర్వహిస్తారు. కర్ణాటకలోని మంగళూరు దగ్గర కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. పర్వత శ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సంతానం లేని వారికి సంతానము, కుక్కేపట్నం గ్రామంగా కుక్కే సుబ్రహ్మణ్యంగా పేరు వచ్చింది. పూర్వము తారకుడు, శూర్ప స్మరుర అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడ ధారా నదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖద్వారం తూర్పు ముఖమై ఉన్న భక్తులు మాత్రం పృష్ఠభాగం నుంచి ముందుకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. వాసుకి విషపు బుసల నుండి రక్షింపబడడానికి గరుడ స్తంభం నిర్మించారు. మూల విరాట్టు పైభాగం సుబ్రహ్మణ్య స్వామి, మధ్య భాగంలో వాసుకి, కింద భాగంలో ఆదిశేషుడు ఉంటారు. శ్రీ మహాగణపతి దేవస్థానము
ఈ గుడిలో గంటలు కట్టి ఉంటారు. గుడి చుట్టూ గంటలు ఉంటాయి. మన మనసులో ఏవైనా కోరికలు తలుచుకొని ఇక్కడ గంట కడితే ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకము. ఈ గుడి కట్టకుండా ఇలా ఎందుకు వదిలేశారు అంటే, ఈ గుడి కట్టాలి అంటే శాస్త్రం ప్రకారం 24 గంటలలో ఈ గుడి కట్టాలి. అందుకని కట్టడానికి వీలు కాక ఇలాగే ఈ దేవస్థానంలో స్వామిని అలాగే ఉంచేశారనమాట. కానీ ఇక్కడ ఏవైనా మనం కోరికలు అనుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. స్వామికి గరికతో పూజ చేస్తారు. అటుకుల నైవేద్యము, చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధర్మస్థలం మంజునాథ స్వామి శివుడు 800 సంవత్సరాల క్రితం హిందువుల పవిత్ర క్షేత్రంగా ఈ శివలింగాన్ని అన్నప్ప దైవం చేత నిర్మించబడింది. ధర్మ సంస్థాపన చేయడానికి ధర్మరక్షణ ఆలయంగా ప్రతీక. శ్రీ ఆదిశక్తి అన్నపూర్ణేశ్వరి ఆలయం. ఇది అగస్త్య మహర్షి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించారని నమ్ముతారు. లోకానికి కరుణించి పార్వతి అందరికీ ఆహారం అందించింది. కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. భద్రా నది ఒడ్డున పశ్చిమ కనుమల మధ్య దట్టమైన అడవుల్లో ఉంది. ఈ ఆలయము పార్వతీదేవి అవతారమని శ్రీ అన్నపూర్ణేశ్వర అమ్మవారి మందిరము. అన్నం అంటే ఆహారం, పూర్ణ అంటే పూర్తి, పరిపూర్ణమైనది. కాబట్టి అన్నపూర్ణేశ్వరి ఆహారం యొక్క హిందూ దేవత, ఆహార దేవతగా పూజిస్తారు. శివుడు బ్రహ్మ యొక్క శిరచ్ఛేదం చేశాడని అతని పుర్రె శివుని చేతికి అతుక్కుపోతుంది. ఆ పుర్రెలో ఆహారం ధాన్యాలు నిండేంత వరకు అది తన చేతులకు అంటుకుంటుందని శపించబడతాడు. శివుడు ప్రతి చోటకి వెళ్ళి ఆహారం కోరినప్పుడు పుర్రె ఎప్పటికీ నిండలేదు. చివరికి ఈ ఆలయం వెళ్ళగా అన్నపూర్ణేశ్వరి ధాన్యాలతో నింపి శివునికి శాప విముక్తి చేస్తుంది. ఈ విగ్రహం ఎప్పుడూ బంగారంతో తల నుండి కాలి వరకు అలంకరించబడి ఉంటుంది. దేవి యొక్క ఆశీర్వాదం పొందిన వారికి ఆహార కొరత ఉండదని భక్తులు నమ్ముతారు. శృంగేరి శారద పీఠము హిందూ అద్వైత పీఠాలలో ఒకటి. దేశం నలుమూలలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఇది ఒకటి. శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయులు, బుక్కరాయుల మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుడి ఆధ్వర్యంలో హరిహర రాయులు సింహాసనం అధిష్ఠించారు. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరికి దగ్గరలో ఉన్న శృంగ పర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు అడుగుపెట్టిన రాజ్యంలో క్షామం నుండి విముక్తి కలిగిస్తాడు. వర్షాలు పడేటట్టు చేస్తాడు. శంకరాచార్యులు అద్వైతంను వ్యాప్తి చేసి స్థాపించిన శంకర మఠము ఇది. అక్షరాభ్యాసానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో మొట్టమొదటిగా అక్షరాభ్యాసం చేపిస్తారు. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రము. కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులు ఒకరైనటువంటి శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితము ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపిలో ముడిపడి ఉంది. ఉడిపితో ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకువజామునే
సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాది కాలాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనలు ప్రారంభించారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ఆ ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపథ్యంలోని శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటకంగా ద్వాదశ స్తోత్రంలోని 5 అధ్యాయాలను రచన పూర్తి చేశారు. 6వ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలోని ద్వారక నుండి సరుకులు తీసుకుని వస్తున్నటువంటి ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి దానిలోని నావికులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఏ క్షణానైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనకు గురై ఆ సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంత దూరం నుండి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనతో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలో అంత దూరం నుండి వస్తున్న వ్యాపారి ప్రార్థన మధ్వాచార్యుల వారి చెవికి సోకింది. అప్రయత్నంగా అటువైపు తల తిప్పాడు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొనను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు. అంతే. ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు కట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి మధ్వాచార్యుల వారికి సమీపించి సాష్టాంగ నమస్కారాలు చేసి అనేక విధాలుగా స్తుతించారు. అనంతరం అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి అని అనేక విధాలుగా ప్రార్థించాడు. మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు ఒక బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు ఈ నౌకలో ఉన్న 2 గోపీ చందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీ చందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికి మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనపు గడ్డలను సహాయకంగా నౌకలో సరుకులకు అటు ఇటు సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీచందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతమురా నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీ చందనపు గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో కనీసం అవైనా తెలపమని ప్రార్థించాడు. స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగా నీటిలో కరిగించారు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహము బయటపడ్డాయి. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. శ్రీకృష్ణ విగ్రహం దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలోని దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణ విగ్రహాన్ని తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తం చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది.
శనివారం చాలా పూజ బాగా జరుగుతుంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతటి శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి, వాస్తవానికి జరిగినదేమిటి అనేది ఈ కథలో మనకి తెలుస్తుంది. అలాగే కనకరాజు ఒక మహాభక్తుడు. తక్కువ కులం వల్ల పక్కన పెట్టేవాడు. కృష్ణుణ్ణి గురించి అందరికీ చెప్పేవాడు. బ్రాహ్మణులు తట్టుకోలేక తనని శ్రీకృష్ణుని వెనక గోడ దగ్గర కొడుతుంటారు. మీరు నా భక్తుడు, స్వామి వెనక్కి తిరిగి దర్శనం ఇచ్చాడు, అందుకే అందరూ కూడా అక్కడ నుండే చూడాలి, కిటికీలో నుంచే చూస్తారు మనము స్వామిని. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కూడా ఇక్కడ తవ్వేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దొరికింది. శనివారం భోజనాలు బండ మీదనే తినాలి. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది, ఇంకా ఎన్నో సమస్యలకు ఇక్కడ పరిష్కారం ఉంటుందని అందరూ బండ మీదనే భోంచేస్తారు. ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా ఉంది. ఒక మఠానికి చెందిన అతను 120 ఏళ్ళైనా కూడా యవ్వనం తగ్గదు. అటువంటి మఠాచార్యులు అక్కడ ఉండేవారు. అప్పటి పరిపాలనలో అక్కడ ఒక ముస్లిం రాజు పరిపాలించేవాడు. అతను ప్రపంచ యాత్రలకి వెళ్ళేటప్పుడు కొడుకుకు ఒంట్లో బాగుండదు, కొడుకుకి ఆరోగ్యం నయం కావాలని అవసరమైనప్పుడు చాలా తిరిగాడు. కొడుకు ఆరోగ్యం బాగలేదు అని. అప్పుడు తన ఆరోగ్యము ఇక్కడ బాగవుతుంది. అప్పుడు ఆ రాజు ఒక నిధిని ఇస్తాడు, వద్దు అంటాడు. అప్పుడు ఈ నిధి కిందనే నాగప్రతిష్ఠ చేస్తారు. ఎప్పుడు అన్నదానానికి తక్కువ వచ్చినా అప్పుడు ఈ నిధి ఉపయోగించుకోవాలని గుడిలో ఉంది. ఎవరు తీసుకోరు, నాగబంధం ఉంటుంది. కవ్వం చిలుకుతున్నట్లుగా ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ చిన్ని కృష్ణుడు. ఇక్కడ ఆహారానికి లోటుండదు. ఒక భక్తుడి కోసమే వెనక్కి తిరిగాడు. భక్తులకి ఆ భగవంతుడు వశం అయిపోతాడు అని ఈ ఉడిపి మనకి స్పష్టంగా చూపిస్తుంది. మీరు చూడలేదు, మీరు ఎలా ఉన్నారో దానికి మీ అవతారం మీరు చూడాలంటే అప్పుడు కృష్ణుడు విశ్వకర్మని పిలిపించి శాలిగ్రామ శిల ఇలా చేసి రుక్మిణికి ఇస్తాడు కృష్ణుడు. దాన్ని దాదాపుగా 5000 సంవత్సరాలు రుక్మిణి మాత పూజ చేసిన విగ్రహం ఇది. అది రాను రాను ద్వారకా సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఆ విగ్రహం అదొకటి, మీరు బలరాముడి విగ్రహం మేము అందించుకుంటామే. చంద్రన్ గోపి గోపి అంటే గోపికాస్త్రీ వాళ్ళు అక్కడ మట్టిలో తిరిగాడిన స్థలం అంతా అది చందన మాదిరి. దాంట్లో పోయి ఆ 2 విగ్రహాలు సముద్రం మునిగినప్పుడు ఆ 2 విగ్రహాలు పోయి ఇలాంటి మట్టిలో ఇరుక్కుపోతాయి. కాబట్టి ఆ ఇరుక్కుపోయినప్పుడు దాన్ని దాదాపు 1 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత ఒక ఆయన వ్యాపారంతో ద్వారకా నుంచి ఉడికి వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు దాంట్లో ఆ 2 ముద్దులు తీసుకొచ్చేటప్పుడు దగ్గరగా మా మల్పే బీచ్ దగ్గర వచ్చేసరికి ఆ బోటు ఎక్కువ గాలి తలకిందలైపోతుంది. మా మధ్వాచార్య కూర్చొని జపం చేస్తూ ఉంటారు. దాని ఇట్లా ఒక గాలి బండి ఉంటారు సన్యాసులు, దాన్ని ఇట్లా ఒకసారి గాలి తగ్గించేసి ఆ బోటు గడకు వచ్చి చేరుకుంటుంది. ఆయన అంటారు, మనం రచించారు, మా ట్రైన్ తీసుకుని ఆ 2 మట్టి ముద్దలు ఇవన్నీ ఇస్తారు. ఆ మట్టి ముద్దలో ఒకటి బలరామదేవుడు, ఒక కృష్ణుడు. ఆ బలరామదేవుని అక్కడ బీచ్ దగ్గర ప్రతిష్ఠ చేసి కృష్ణుడిని ఇక్కడ సంక్రాంతి రోజు ప్రతిష్ఠ చేసింది. అప్పుడు దానికి మధ్వాచార్యులు చాలా దృష్టి గలవారు. ఏం చేయాలని చెప్పేసి అప్పుడు కృష్ణుని దగ్గర అష్టమహీషులు అని చెప్పేసి 8 మంది ఆయన సేవకులు. వాళ్ళు ఎప్పుడు ఆ సేవ చేస్తూ ఉన్నారే వాళ్ళే ఇప్పుడు సన్యాసులుగా ఇప్పుడు పుట్టారు. బాల సన్యాసులుగా వాళ్ళే కృష్ణుని పూర్తి వేరేవాళ్ళు మేము ఎవరు ముఖ్యంగా అంటే డైలీ అభిషేకం జరుగుతుంది. పొద్దున్న 4 నిమిషాలు వచ్చేవాళ్ళు నిర్మాల్యము, పంచామృత అభిషేకము,
టెంకాయ బొండాలతో అభిషేకం, అరటిపండు, తేనె, నెయ్యి, బెల్లము, మళ్ళీ తీర్థం పూజ, ఈ గంధం చేసిన పూజ, ఆ తర్వాత అలంకార పూజ, ఆ తర్వాత ఇంకొకటి అవసర పూజ అని చెప్పేసింది. అది ఎందుకు వచ్చిందంటే ఈ సనక సనందాలు అందరికీ పొద్దున వచ్చి బ్రహ్మదేవుడికి పూజ చేసుకుంటారు పొద్దున్నే. అట్లా ఆ టైం ఒకటి ఉంటుంది. ఆ సనక సనందాలకు మాకు పూజకు మాకు దొరికేది అవకాశం ఉంది. అప్పుడు ఆ కృష్ణుడు చెప్పాడు, దేవుడికి మేము ధూపం చేస్తాం, ధూపం చేసి కింద పెట్టి దీని నైవేద్యానికి ఆర్తి చేసేటప్పుడు మీరు పూజ చేసుకుని పోండి చెప్పేశారు. ఆ ఒక్క సెకండ్ వచ్చి దానికి అవసరమైన పూజ కాబట్టి దానికి అవసర పూజ ఆ టైంలో వచ్చి పూజ చేస్తారు. అప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పిల్లలే పిల్లలు కాదు, వాళ్ళు శిష్యుని సెట్ చేసుకుంటారు. శ్రీ దుర్గా పరమేశ్వరి గుడి కట్టేరు గుడికి దగ్గరగా ఉంటుంది. అమ్మవారు చాలా శక్తివంతమైనది. కోనేరు, చిన్న కోనేరు తర్వాత మరి అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ విద్యాదానము, గోదానము, భూదానము అలా అందరూ చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి కూడా ఉడిపికి దగ్గరగా ఉంటుంది. వస్తా. పైసలు మాదిరి కట్టినారు చూడు. బొక్క పెడితే మీరు ఆడ చూసింటే ఇదేం వద్దే వద్దు. నేను ధనుష్ తీసింటాడు అనుకున్నా. మీరు చెప్పాల్సింది. ఫోన్ తీసుకురాలేదా? తీసుకురాల్సింది. నా దగ్గర పేర్లు తెలీదు, ఏం లేదు. ఫేస్లు అన్ని మంచిగా కనిపిస్తాయి. ఆడ వైట్ పెయింట్, వైట్ లాగా మార్బుల్స్ లో చేశారు. చంద్రుడు ఇదేదే, ఇది సూర్యుడు. స్టార్టింగ్ లో చంద్రుడు ఉంటాడు, ఆ పక్కన ఈ పక్కన రాహు కేతువులు ఉంటారు. హనుమంతుడు, లక్ష్మణుడు సైడ్
కర్ణాటకలోని అరేబియా సముద్రం తీరంలో ఉంది మురుడేశ్వర ఆలయం. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనూ రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత కూడా పూశారు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలో ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు. మృదేశ లింగం. ఈ పట్టణానికి మృదేశ లింగానికి మురుడేశ్వర అను పేరు వచ్చింది. అయితే ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మురుడేశ్వర అని పేరుగా మార్చారు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని కోరుతూ శివుడిని తీవ్రంగా ప్రార్థిస్తాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు. అతనికి లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదని షరతుతో అతనికి లింగాన్ని ఇస్తాడు. అంటే రావణాసురుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోడు. రావణాసురుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు నారదుడు రావణుని వద్దకు వచ్చి గణేశుడు గోకర్ణ సముద్రంలో ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగం ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుకగిరిపైకు వెళ్ళింది. అలా ఈ కందుకగిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతారు. ఇది ప్రపంచంలోనూ రెండో అతిపెద్ద శివుని విగ్రహం. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. గోపురం శిఖరం వరకు వెళ్ళడానికి 2 లిఫ్టులు ఉంటాయి. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ప్రసిద్ధి చెందింది. కందుక కొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీత ఉపదేశము, సూర్యరథము మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుని శిల్పాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు. విఘ్నేశ్వర దగ్గర పాట తీసుకుపోతాను.
కింద నుంచి हाँ 150 का दो ठीक है कॉफी ఆ బీచ్ లో నిల్చొని ఇట్లా తీసుకొని వాటర్ తీసుకుంటే దేవుడి మీద మనం వాటర్ ఇంకా అది సంక్షేమంగా నింపుతున్నాము ఇడిగిరా ఫస్ట్ అతిక్క సముద్రం అలా ఎత్తి చూసినండి మాట్లాడుతూ వంగల గోకర్ణలో పడినటువంటి ఒక ముక్క శివలింగం ఇది.